శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం పాలవలసలో సంచలనం రేపిన డబుల్ మర్డర్ కేసును పోలీసులు ఛేదించారు. ఈ హత్యలను పలాస మండలం మహదేవపురానికి చెందిన మడియ రామారావు చేసినట్టుగా నిర్ధారించి అతన్ని అరెస్ట్ చేశారు. మృతురాలు రాజేశ్వరికి రామారావు స్వయంగా ఆడపడుచు భర్త. వివాహితల సంబంధాలే జంట హత్యలకు దారితీసినట్టు పోలీసులు చెబుతున్నారు. రాజేశ్వరి భర్త ఉపాధి నిమిత్తం సౌదీలో ఉండడంతో ఆమెతో సన్నిహితం పెంచుకున్నాడు రామారావు. అలాగే ఈశ్వరరావు అనే వ్యక్తితోనూ రాజేశ్వరి సన్నిహితంగా ఉండటంతో అతడిని రామారావు హత్య చేశాడు. ఈశ్వరరావు హత్య గురించి తెలుసుకున్న రాజేశ్వరి బ్లాక్ మెయిల్ చేయడంతో ఆమెను చంపేశాడు రామారావు. ఆమె వేధింపులు భరించలేక రాజేశ్వరిని కూడా హతమార్చినట్టు పోలీసులు చెబుతున్నారు. 13వ తేదీని ఆమె యొక్క శవం పిటాలి గ్రామ పరిధిలోని బీచోట్లోని లభించింది. ఆమెను చంపి ఉంటారని చెప్పేసి ఉన్న సమాచారం మేరకు చనిపోయిన రాజేశ్వరి యొక్క ఆడపడుచు భర్త చేసి ఉంటాడేమో అనుమానం మీద ఇది దర్యాప్తు కూడా మనకు లభించిన ఆధారాలు బట్టి దొన్నూరు వద్ద తన స్వయంగా వెళ్ళి లొంగిపోయి తనే రాజేశ్వరిని పిటాలి బీచోట్లలో చంపినట్లు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆ స్టేట్మెంట్ ని విచారించిన అనంతరము ఆ స్టేట్మెంట్ తో వంశ గారి వద్దకు ఆ వ్యక్తిని ముద్దాయిని తీసుకొని వీఆర్ఓ గారు వచ్చి విచారణ చేశారు. రైట్, దీనిపై అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి రాము ఉన్నారు. రాము, ఈ శ్రీకాకుళం మర్డర్ కి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? శివాని, మనం చూసుకుంటే సోంపేట మండలం పాలవలసలో గత నెల 17వ తారీఖు, జూన్ నెల 11వ తారీఖులో జరిగిన డబల్ మర్డర్ సంబంధించి పోలీసులు అయితే కేసును ఛేదించారు. అయితే ఈ హత్యకు కారకులైన రాజేశ్వరి, మృతురాలు రాజేశ్వరి సంబంధించిన బంధువు రామారావుగా నిర్ధారించారు. అయితే ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ కేసుకు సంబంధించి 17వ తారీఖు మేన గోకర్ల ఈశ్వరరావు అనే వ్యక్తి జీడి తోటల్లో హత్యకు గురయ్యాడు. అయితే హత్యకు గురైన సంఘటన సంబంధించి మనం చూసుకుంటే ఎవరైతే ఈశ్వరరావును రామారావు మద్యం సేవించి జీడి తోటలో తీసుకెళ్లి హత్య చేయించాడు. హత్య చేసిన తర్వాత మనం చూసుకుంటే దీనికి సంబంధించి 2 రోజుల క్రితం హైదరాబాద్ వచ్చిన ఈశ్వరరావుకు శత్రువులు ఎవరో లేకపోవడంతో కేసును ఛేదించడంలో పోలీసులకు కొంత సవాలుగా మారింది. ఈ నేపథ్యంలో మనం చూసుకుంటే జూన్ 11వ తారీఖున మందస మండలము పితాలి జీడి తోటల్లో రాజేశ్వరి అనే మహిళను సున్నితో గొంతు నులిపి చంపిన సంఘటన కూడా కేసు నమోదు చేశారు. అయితే ఈ 2 హత్యలకు సంబంధించి వేరు ప్రదేశాల్లో హత్య జరిగినప్పుడు కూడా ఒకే గ్రామానికి చెందిన 2 మరణించడంతో పోలీసులకు కొంత క్లూ లభించినట్టు అయ్యింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే ఎవరైతే రాజేశ్వరి ఉన్నాడో, రాజేశ్వరి అనే మహిళ ఉందో, మహిళ సంబంధించి మనం చూసుకుంటే మృతురాలు రాజేశ్వరికి స్వయాన ఆడపడుచు భర్తగా ఈయన రామారావు ఉన్నారు. అయితే రాజేశ్వరికి రామారావుకి అక్రమ సంబంధం నేపథ్యంలో వీళ్ళ తాలూకా అక్రమ సంబంధం తెలుసుకున్న ఈశ్వరరావు రాజేశ్వరిని బ్లాక్ మెయిల్ చేసి ఆయన రాజేశ్వరితో కూడా సాన్నిధ్యం ఏర్పరచుకున్నాడు. అయితే ఈ విషయం తెలుసుకున్న రామారావు ఈశ్వరరావును మొదటగా హత్య చేశాడు. హత్య చేసిన తర్వాత ఈ విషయాన్ని రాజేశ్వరికి కూడా తెలియజేయడం జరిగింది. ఈ నేపథ్యంలో గత కొన్ని రోజులుగా రాజేశ్వరి రామారావుకు ఏదైతే ఆర్థికంగా తనను సాయం చేయాలని, డబ్బులు ఇవ్వాలని పదే బ్లాక్ మెయిల్ చేయడం జరిగింది. లేని ఎడల నువ్వు చేసిన హత్యను పోలీసులకు కూడా తెలియజేస్తానని చెప్పడంతో వేరే గత్యంతరం లేక రాజేశ్వరిని కూడా జూన్ 11న హత్య చేసి రాజేశ్వరి దగ్గర ఉన్న బంగారంతో రామారావు పరారయ్యాడు. మనం చూసుకోవచ్చు ఈ మధ్య కాలంలో ఎక్కువగా అక్రమ సంబంధాల నేపథ్యంలోనే ఎక్కువగా హత్యలు జరుగుతున్నవి. ఇప్పుడు ఈ హత్య కూడా అదే కోవాకు చెందిందని తెలుసుకోవచ్చు. వరుసకు బాబాయ్ అవుతున్న రామారావు రాజేశ్వరితో అక్రమ సంబంధం పెట్టుకొని అదే అక్రమ సంబంధం కొనసాగిన ఈశ్వరరావును, రాజేశ్వరిని ఇద్దరిని కూడా హత్య చేశారని డిఎస్పీ వెంకటప్పల నాయుడు అయితే మీడియాకు తెలియజేయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఒక్కసారిగా చూసుకుంటే శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం పాలవలసలో సంచలనంగా మారింది. ముఖ్యంగా జిల్లాలో గత ఈ మధ్య కాలంలో ఎక్కువగా జరుగుతున్న ఈ హత్యలన్నీ కూడా అక్రమ సంబంధాల నేపథ్యంలో మరియు ఏదైతే మాదక ద్రవ్యాలు తీసుకున్న నేపథ్యంలో జరుగుతున్నావని, దీనికి సంబంధించి ఎవరైతే గృహిణులు ఉన్నారో వాళ్ళు కూడా కొంత దీనిగా ప్రవర్తించాలని మనం ముఖ్యంగా చూసుకుంటే ఈశ్వరరావుకు అదేవిధంగా రాజేశ్వరకు కూడా చిన్న పిల్లలు ఉండడం, వాళ్ళు ఇప్పుడు అనాథలుగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే కనక విషయంలో అక్రమ సంబంధాల నేపథ్యంలోనే హత్యలు జరగడం మాత్రం చాలా దారుణంగా జిల్లా ప్రజలు అదేవిధంగా రాష్ట్ర ప్రజలు కూడా భావిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. శివాని, రైట్, థ్యాంక్ యూ రాము.